సో ఇప్పుడు వరకు మనం కంప్లీట్గా ఎలా వెబ్ డిజైనింగ్ అనేది సైట్ని ఎలా డిజైన్ చేసుకోవాలి అంతా చూసాము. సో ఇప్పుడు ఏంటంటే దీని బ్యాకప్ ఎలా తీసుకోవాలి. సో వర్డ్ ప్రెస్లో ఎప్పుడైనా కూడా ఏదైనా సంథింగ్ రాంగ్ జరిగినప్పుడు, ఏదైనా ప్లగ్గిన్స్ మిస్ అయినప్పుడు కానీ, సంథింగ్ ఏదైనా రాంగ్ జరిగి మనకు వెబ్సైట్కి ఎఫెక్ట్ అయినప్పుడు ఏంటంటే బ్యాకప్ తీసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. సో అట్లాగే మనం ఈ బ్యాకప్ వల్ల మనం లోకల్ హోస్ట్లో నుంచి మనం డైరెక్ట్ ఆన్లైన్లోకి ఎలా షిఫ్ట్ చేసుకోవచ్చు. ఈ బ్యాకప్ తీసుకోవటం వల్ల మనం అలా షిఫ్ట్ చేసుకోవచ్చు. లేదు అంటే ఒక హోస్టింగ్ నుంచి ఇంకో హోస్టింగ్లోకి మనం సైట్ మార్చినప్పుడు అప్పుడు కూడా మనకి ఈ బ్యాకప్ అనేది పనిచేస్తుంది. సో ఇప్పుడు మనం ఈ బ్యాకప్ని ఎలా తీద్దాం అనేది చూద్దాం. సో బ్యాకప్ తీయాలంటే ఫస్ట్ దానికి మనం ఒక ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఆ ప్లగ్ఇన్ ఏంటంటే జస్ట్ మీరు రండి ప్లగ్ఇన్స్. సో ప్లగ్ఇన్స్లో యాడ్ న్యూ. సో ఇక్కడ జస్ట్ అప్డ్రాఫ్ట్ DRAFT అప్డ్రాఫ్ట్ అని టైప్ చేయండి. UPDRAFT అప్డ్రాఫ్ట్. సో ఇది అప్డ్రాఫ్ట్ ప్లస్ అనేది ప్లగ్ఇన్. సో జస్ట్ దీన్ని ఇన్స్టాల్ చేయండి. సో ఇన్స్టాల్ అయింది. యాక్టివేట్ చేయండి. ఓకే. సో ఇక్కడ మనకి అప్డ్రాఫ్ట్ ప్లగ్ఇన్ అనేది ఇది అయిపోయింది, ఇన్స్టాల్ అయిపోయింది. సో నెక్స్ట్ దీన్ని సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. బ్యాకప్ అండ్ రీస్టోర్, మైగ్రేట్, సెట్టింగ్స్, అడ్వాన్స్డ్. సో ఇట్లా ఉంటుంది అనమాట. సో దీనికి మనం సెట్టింగ్స్లోకి వచ్చి మాన్యువల్ పెట్టుకోండి. జస్ట్ ఇది సెట్టింగ్స్లో వీక్లీ పెట్టుకోండి. జస్ట్ 4 పెట్టుకోండి. ఇది కూడా 4 పెట్టండి. సో మనం ఎక్కడ బ్యాకప్ తీసుకోవాలంటే బెటర్ వచ్చేసి బెస్ట్ మన గూగుల్ డ్రైవ్కి మనం లింక్ చేసుకుంటే మన గూగుల్ డ్రైవ్లో అది ఆటో బ్యాకప్ తీసుకుని మనకి ఎప్పటికప్పుడు చేంజెస్ ఏమన్నా చేసుకున్నా కూడా అది ఆటో బ్యాకప్ తీసుకుంటుంది అనమాట. సో ఫైల్ బ్యాకప్ షెడ్యూల్ అనమాట. ఇది ఈ వీక్లీ 4 టైమ్స్ తీసుకుంటుంది. బ్యాకప్ డేటాబేస్ ఉంటే కూడా సో అది 4 టైమ్స్ వీక్లీ ఆటో బ్యాకప్ తీసుకుంటుంది ఇది. సో ఓకే. సో దీనికి మనం గూగుల్ డ్రైవ్ పెడదాం. జస్ట్ ఒక్కసారి ఇక్కడికి వచ్చి బ్యాకప్ రీస్టోర్. సో ఇప్పుడు వరకు ఇక్కడ మనకి లాస్ట్ లాగ్ మెసేజ్ నథింగ్ హ్యాస్ బీన్ లాగ్డ్ ఎట్. సో ఇక్కడ ఎలాంటి బ్యాకప్స్ అనేవి మనకి ఇప్పుడు వరకు నథింగ్ కరెంట్లీ షెడ్యూల్డ్. సో ఇవన్నీ ఏం లేవు. సో మైగ్రేట్ అండ్ క్లోన్. సో ఇది మనకు అవసరం లేదు. సో సెట్టింగ్స్, సో అడ్వాన్స్డ్ టూల్స్. సో ఇది కూడా మనకు అవసరం లేదు. ఓన్లీ సెట్టింగ్స్లోకి వచ్చి మీరు గూగుల్ డ్రైవ్ సెలెక్ట్ చేయండి. సో ఇక్కడ వచ్చి ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. ప్లగ్ఇన్స్, థీమ్స్, అప్లోడ్స్ మొత్తం అన్నీ యాక్టివ్లో టిక్ మార్క్ ఉండేలా చూసుకోండి. చెక్ దిస్ టు బేసిక్ రిపోర్ట్స్ అండ్ యువర్ సైట్ డొమైన్. మీరు కావాలి అంటే జస్ట్ టిక్ మార్క్ చేసుకోండి ఇది కూడా. ఓకే. సో ఇక్కడ ఈ గూగుల్ డ్రైవ్ మీద సెలెక్ట్ చేసుకోండి. గూగుల్ డ్రైవ్ని సెలెక్ట్ చేసుకోండి. జస్ట్ సింపుల్లీ సేవ్ చేంజెస్. సో ఇట్లా మీకు ఒక లింక్ వస్తుంది. ఈ లింక్ మీద క్లిక్ చేయండి. సో మీరు ఏదైతే ఏ మెయిల్ ఐడిలో అయితే మీరు చేసుకోవాలి దీన్ని అనుకుంటున్నారో, సేవ్ చేసుకోవాలనుకుంటున్నారో, బ్యాకప్ తీసుకోవాలనుకుంటున్నారో ఆ మెయిల్ ఐడి సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఈ మెయిల్ ఐడి సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో జస్ట్ మెయిల్ ఐడి లాగిన్లో ఉండాలి మీకు. సో పర్మిషన్ అడుగుతుంది. ఇది వెరిఫికేషన్ కోడ్ సెండ్. మీ మొబైల్కి వస్తే చూసుకోండి. 96
ఓకే, జస్ట్ నెక్స్ట్ అలో చేయండి. ఓకే, కంప్లీట్ సెటప్. సో ఇప్పుడు మీకు ఆటోమేటిక్గా బ్యాకప్ అనేది తీసేసుకుంది. జస్ట్ ఇక్కడ రీస్కాన్ రిమోట్ స్టోరేజ్, వార్నింగ్ లోకల్, ఇఫ్ యూ కంటిన్యూ యూ విల్ యాడ్ ఆల్ బ్యాకప్స్, జస్ట్ ఒక నిమిషం. సో చేసిన తర్వాత ఇక్కడ జస్ట్ బ్యాకప్ నౌ చేయండి. ఇంక్లూడ్ యువర్ డేటాబేస్, ఇంక్లూడ్ యువర్ ఫైల్స్ బ్యాకప్. ఓకే, బ్యాక్ ఓన్లీ అలౌ దిస్ బ్యాకప్ టు బి డిలీట్ మాన్యువల్లీ. సో ఇదేం అవసరం లేదు, జస్ట్ బ్యాకప్ నౌ. సో బ్యాకప్ నౌ కొడితే మనకి ఇట్లా బ్యాకప్ తీసుకుంటుంది ఇది. ఇది కొంచెం టైం తీసుకుంటుంది, జస్ట్ వెయిట్ చేయండి. సో బ్యాకప్ అనేది అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. సో ద బ్యాకప్ అపరెంట్లీ సక్సీడెడ్ అండ్ ఈజ్ నౌ కంప్లీట్. సో మీకు కంప్లీట్ అయిన తర్వాత ఇలా వస్తుంది, జస్ట్ రీస్టోరు, డిలీటు. సో ఈ బ్యాకప్ అనేది ఇక్కడ మీరు డిలీట్ చేయాలంటే డిలీట్ చేసేసుకోవచ్చు, రీస్టోర్ కావాలంటే రీస్టోర్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మన సైట్ ఇప్పుడు సో ఇలా ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక పేజ్ మిస్ అయిన తర్వాత రీస్టోర్ ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. జస్ట్ మన పేజెస్కి వచ్చేయండి, ఆల్ పేజెస్. జస్ట్ హోమ్ పేజ్ని డిలీట్ చేసేసేయండి, హోమ్ పేజ్ని ట్రాష్. హోమ్ పేజ్ వెళ్ళిపోయింది, జస్ట్ రీఫ్రెష్ చేయండి ఇక్కడ. ఓకే, సైట్ మొత్తం వెళ్ళిపోయింది. సంథింగ్ ఏదైనా ఎలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు సర్వర్ సైడ్ నుంచి కూడా ఎప్పుడైనా కూడా ఎనీ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏంటంటే బ్యాకప్ తీసుకోవటం వల్ల మనకి రీస్టోర్ చేసుకుంటే చాలా ఈజీ అవుతుంది. సో ఇప్పుడు ప్లగిన్స్, ఇన్స్టాల్డ్ ప్లగిన్స్ దీన్ని ఎలా రీస్టోర్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను. సో ఇక్కడ సెట్టింగ్స్కి వచ్చేసేయండి, అప్డ్రాఫ్ట్ ప్లస్ సెట్టింగ్స్. జస్ట్ ఇక్కడ సింప్లీ రీస్టోర్, ప్లగిన్స్, థీమ్స్, అప్లోడ్స్, అదర్స్, డేటాబేస్. నెక్స్ట్ సో మళ్ళీ రీస్టోర్ అవుతుంది మన సైట్ అనేది, వెబ్సైట్ అనేది రీస్టోర్ అవుతుంది. ఇది కూడా కొంచెం టైం తీసుకుంటుంది, జస్ట్ వెయిట్ చేయండి.
సో ఇప్పటి వరకు నేను మీకు జస్ట్ బ్యాకప్ తీసుకోవటం, సైట్ ఏదైనా ప్రాబ్లం వస్తే ఎలా రీస్టోర్ చేసుకోవటం అనేది చూపించాను. సో నెక్స్ట్ క్లాసెస్లో ఈ లోకల్ హోస్ట్ నుంచి డైరెక్ట్ ఆన్లైన్లో మనం డొమైన్ హోస్టింగ్ పర్చేస్ చేసిన తర్వాత ఈ బ్యాకప్ని అక్కడ ఎలా రీస్టోర్ చేయాలి, అలాగే ఒక హోస్టింగ్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ వేరే హోస్టింగ్లో ఉంది, అట్లా కాకుండా అది క్యాన్సిల్ చేసుకుని మనం వేరే కంపెనీ హోస్టింగ్ కొనుక్కున్నాం. సో అక్కడ ఎలా రీస్టోర్ చేసుకోవాలి దీన్ని అనేది తర్వాత క్లాసెస్లో మీకు చెప్తాను. Now restore. సో ఇక్కడ మనకి స్టేటస్ కనిపిస్తూ ఉంటుంది. 1 by 1 ఒక్కొక్కటి వెరిఫైయింగ్ డేటాబేస్ అయిపోయింది, ప్లగ్ఇన్స్ అవుతుంది. సో ఇట్లా ఒక్కొక్క థీమ్స్ అప్లోడ్స్ ఇవన్నీ అయిపోయిన వెంటనే, అప్లోడ్ అయిపోయిన వెంటనే, రీస్టోర్ అయిపోయిన వెంటనే మనకి ఇలా టిక్ మార్క్ వస్తుంది అన్నమాట గ్రీన్లో. ఓకే, సో రీస్టోర్ సక్సెస్ఫుల్లీ. సో ఇప్పుడు మన సైట్లోకి వచ్చి మీరు మళ్ళీ రిఫ్రెష్ చేయండి. సో మన సైట్ అనేది మనకి బ్యాక్ వచ్చేసింది. సో ఇట్లా మనం బ్యాకప్ తీసుకోవాలి, స్టోర్ చేసుకోవాలి, ప్రాబ్లం వచ్చినప్పుడు రీస్టోర్ చేసుకోవాలి.